దినవృత్తాంతములు 2వ గ్రంథము 28వ అధ్యాయము 1-27 వచనములు. ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గములయందు నడచి బయలుదేవతా రూపములుగా పోత విగ్రహములను చేయించెను. మరియు అతడు బెన్ హిన్నోము లోయయందు ధూపము వేసి ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనముల హేయ క్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. అతడు ఉన్నత స్థలములలోను కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచూ వచ్చెను. అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజు చేతికప్పగించెను. సిరియనులు అతన్ని ఓడించి అతని జనులలో చాలామందిని చెరపట్టుకొని దమాస్కునకు తీసుకొని పోయిరి. అతడును ఇశ్రాయేలు రాజు చేతికి అప్పగింపబడెను. ఆ రాజు అతన్ని లెస్సగా ఓడించెను. రెమల్యా కుమారుడైన పెకహు యూదా వారిలో పరాక్రమశాలులైన 120,000 మందిని ఒకనాడు హతము చేసెను. వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికిట్టి గతి పట్టెను. పరాక్రమశాలి అయిన ఎఫ్రాయిమీయుడగు జిక్రీ రాజసంతతి వాడైన మయషేయను సభాముఖ్యుడైన అజ్రికామును ప్రధానమంత్రి అయిన ఎల్కానాను హతము చేసెను. ఇదియుగాక ఇశ్రాయేలు వారు తమ సహోదరులైన వీరిలో నుండి స్త్రీలనేమి కుమారులనేమి కుమార్తెలనేమి 2,00,000 మందిని చెరతీసికొని పోయిరి. మరియు వారి యొద్ద నుండి విస్తారమైన కొల్లసొమ్ము తీసుకొని దానిని షోమ్రోనునకు తెచ్చిరి. యెహోవా ప్రవక్తయగు ఓదేదు అను ఒకడు అచట ఉండెను. అతడు షోమ్రోనునకు వచ్చిన సమూహము ఎదుటికి పోయి వారితో ఇలాగు చెప్పెను: ఆలకించుడి, మీ పితరుల దేవుడైన యెహోవా యూదా వారి మీద కోపగించినందుచేత ఆయన వారిని మీ చేతికి అప్పగించెను. మీరు ఆకాశమునంటునంత రౌద్రముతో వారిని సంహరించితిరి. ఇప్పుడు మీరు యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మీ కొరకు దాసులుగాను దాసురాండ్రుగాను లోపరుచుకొనదలచియున్నారు. మీ దేవుడైన యెహోవా దృష్టికి మీరు మాత్రము అపరాధులు కాకయున్నారా? యెహోవా మహోగ్రత మీ మీద రేగియున్నది గనుక నా మాట ఆలకించి మీ సహోదరులలో నుండి మీరు చెరపట్టిన వీరిని విడిచిపెట్టుడి. అప్పుడు ఎఫ్రాయిమీయుల పెద్దలలో యోహానాను కుమారుడైన అజర్యా, మెషిల్లెమోతు కుమారుడైన బెరెక్యా, షల్లూము కుమారుడైన యెహిజ్కియా, హద్లాయి కుమారుడైన అమాషా అనువారు యుద్ధము నుండి వచ్చిన వారికి ఎదురుగా నిలవబడి వారితో ఇట్లనిరి: యెహోవా మన మీదికి అపరాధ శిక్ష రప్పించునట్లు మీరు చేసియున్నారు. చెరపట్టిన వీరిని మీరు ఇక్కడికి రప్పింపకూడదు. మన పాపములను అపరాధములను పెంపుజేయుటకు మీరు పూనుకొనియున్నారు. మన అపరాధము అధికమైయున్నది. ఇశ్రాయేలు వారమైన మన మీద మహోగ్రత రేగియున్నది. కాగా అధిపతులును సమాజముగా కూడిన వారును కన్నులారా చూచుచుండగా ఆయుధస్తులు చెరపట్టిన వారిని కొల్లసొమ్మును విడిచిపెట్టిరి. పేర్లు ఉదహరింపబడిన వారు అప్పుడు లేచి చెరపట్టబడిన వారిని చేపట్టి దోపు సొమ్ము చేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదరక్షలను ధరింపజేసి అన్నపానములిచ్చి తలలకు నూనె బెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిదల మీద ఎక్కించి ఖర్జూర వృక్షములు గల పట్టణమగు యెరికోకు వారి సహోదరుల యొద్దకు వారిని తోడుకొని వచ్చిరి. తరువాత వారు షోమ్రోనునకు మరలి వెళ్ళిరి. ఆ కాలమందు ఎదోమీయులు
మరలా వచ్చి యూదా దేశమును పాడు చేసి కొందరిని చెరపట్టుకొని పోగా రాజైన ఆహాజు తనకు సహాయము చేయుడని అషూరు రాజుల యొద్దకు వర్తమానము పంపెను. ఫిలిస్తీయులు షెఫేలా ప్రదేశములోని పట్టణముల మీదను యూదా దేశమునకు దక్షిణపు దిక్కుననున్న పట్టణముల మీదను పడి బెత్షెమెషును, అయ్యాలోనును, గెదేరోతును, షోకోను దాని గ్రామములను, తిమ్నాను దాని గ్రామములను, గిమ్జోనును దాని గ్రామములను ఆక్రమించుకొని అక్కడ కాపురముండిరి. ఆహాజు యూదా దేశమును దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహము చేసియుండెను గనుక యెహోవా ఇశ్రాయేలు రాజైన ఆహాజు చేసిన దానిని బట్టి యూదా వారిని హీనపరచెను. అషూరు రాజైన తిగ్లత్పిలేసెరు అతని యొద్దకు వచ్చి అతని బాధపరచెను గాని అతన్ని బలపరచలేదు. ఆహాజు భాగములేర్పరచి యెహోవా మందిరములో నుండి ఈ యొక్క భాగమును, రాజనగరులో నుండి ఈ యొక్క భాగమును, అధిపతుల యొద్ద నుండి ఈ యొక్క భాగమును తీసి అషూరు రాజునకిచ్చెను గాని అతడు అతనికి సహాయము చెయ్యలేదు. ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమములు జరిగించెను. అట్లు చేసినవాడు ఈ ఆహాజు రాజే. ఎట్లనగా సిరియా రాజుల దేవతలు వారికి సహాయము చేయుచున్నవి గనుక వాటి సహాయము నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించెదననుకొని తన్ను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులు అర్పించెను. అయితే అవి అతనికి ఇశ్రాయేలు వారికిని నష్టమునకే హేతువులాయెను. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేమునందంతటా బలిపీఠములను కట్టించెను. యూదా దేశములోని పట్టణములన్నిటిలోనూ అతడు అన్యుల దేవతలకు ధూపము వేయుటకై బలిపీఠములను కట్టించి తన పితరుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. అతడు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని చర్య అంతటిని గూర్చియు యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి యెరూషలేము పట్టణమందు పాతిపెట్టబడెను గాని ఇశ్రాయేలు రాజుల సమాధులకు అతడు తేబడలేదు. అతని కుమారుడైన హిజ్కియా అతనికి బదులుగా రాజాయెను.